ఇంకా దేవుని ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్న వారు అని అర్థం. దేవుని స్తోత్రం. అలాంటి వారికి దేవుడు అడగక ముందే ఇస్తాడు. కానీ దేవుల్లో ఆల్రెడీ ఎదిగి వాక్యం అంటే ఏంటో తెలుసుకుని దేవుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొలది మనం ఒక తల్లిని ఎలాగైతే ఇల్లు అడుగుతామో ఇప్పుడు మనం కూడా అడగవలసిన అవసరత ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం. అడిగే స్టేజ్ లోకి వచ్చాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన కన్న తండ్రి మన కన్న తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఎంత అధికారంతో అడుగుతామో, నాన్న నాకు ఫలానా కావాలి, అమ్మా నాకు ఫలానా ఆహారం కావాలి, నాకు ఆకలి అవుతుంది నాకు పెట్టు అనగానే ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క మనసు కరిగిపోయి మనకి కావలసినవన్నీ ఇస్తారు. అది ఫిజికల్ గా లోకంలోదైనా లోక సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా ప్రతిదీ కూడా A to Z దేవునికి మనము అడగవలసిందే. దేవుని స్తోత్ర. గర్భఫలం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బలహీనత పోవాలన్నా, దెయ్యములు పోవాలన్నా, ఏది కావాలన్నా నీ జీవితంలో అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. చిన్న వాటికి కూడా దేవుణ్ణి అడగాల అని అనుకోకండి, అడగండి. కొన్ని సందర్భాల్లో అడగవలసిన బాధ్యత మనకు